సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ప్రస్తుతం సునామీ, విధ్వంసం, వైల్డ్ ఫైర్ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్టుగా ధనాధన్ బ్యాటింగ్తో పరుగుల వర్షం కురిపించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇషాన్ కిషన్ హైదరాబాద్ తరపున తొలి మ్యాచ్ను ఆడుతూ దుమ్మురేపే బ్యాటింగ్తో సెంచరీ కొట్టాడు. 106 పరుగులతో అజేయ సెంచరీ ఇన్నింగ్స్ను ఆడాడు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగుల ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిషన్ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ అభిషేక్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే, ఇలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడాలని ఎప్పటి నుండో వేచి చూస్తున్నాను. ఆ కళ ఈ రోజు నెరవేరింది. నేనే కాదు, ఈ ఫ్రాంచైజీకి ఏ ఆటగాడు వచ్చినా ఇలాంటి భీకర ఇన్నింగ్స్లు సులభంగా ఆడేయగలరు. అంతలా యాజమాన్యం, కెప్టెన్ సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇక ఎస్ఆర్హెచ్లో నేను చేరిన తర్వాత మొదటగా అభిషేక్ శర్మకు కాల్ చేసి మాట్లాడాను. అతడితో మాట్లాడుతూ ప్రతి బంతిని కొట్టాలా అని అడిగాను. అభిషేక్ ఈ ప్రశ్నకు నవ్వుతూ, అవును, అదే నీ పని, ప్రతి బంతిని కొట్టి ఆనందించు అని సమాధానమిచ్చాడు. అభిషేక్ నాకు బ్యాటింగ్లో చాలా కీలక సూచనలు చేశాడు. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. ముందుగా అభిషేక్కి చాలా థ్యాంక్స్. ఇక ఎస్ఆర్హెచ్ జట్టు, ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాకు స్పష్టమైన పాత్రను అందించినందుకు ధన్యవాదాలు. బంతిని గమనించి దాన్ని భారీగా కొట్టండి అనే సందేశం ప్రతి ఒక్క ఆటగాడికి చాలా స్పష్టంగా ఇచ్చారని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.